హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగిన 40వ ఎపిసోడ్. ఉన్నట్టుండి ఏమైంది దీనికి అనుకుంటూ ప్లేట్స్ టేబుల్ పై పెట్టి మధుని చూసి, అలా వచ్చేసావు ఏమి అని అడిగాడు కిరణ్. ఏం లేదు అని భుజాలెగరేస్తూ కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి కూర్చున్న మధుని చూసి అబ్బో అనుకున్నాడు కిరణ్. ఇద్దరి మధ్య మాటలు లేకుండానే టిఫిన్ కంప్లీట్ చేసి లంచ్కి చికెన్ తెచ్చేనా అంటున్న కిరణ్ మాటలకి మొహం వికారంగా పెట్టింది మధు. మధు నుంచి సమాధానం లేకపోవడంతో మధుని చూశాడు కిరణ్. నేను చికెన్ తినను అంది. పోనీ మటన్ అంటున్న కిరణ్ మాటలకు యాక్చి ఆ కంపు కూడా నాకు పడదు అంది మధు. మధు మొహం మాటలు చూసి నవ్వుతూ నువ్వేం బ్రాహ్మిన్స్ కాదే అన్నాడు కిరణ్. నో, ఫిష్ తింటా, ఇంకా ప్రాన్స్ కూడా, కానీ చికెన్ మటన్ నచ్చవు అంది మధు. ఒకసారి ట్రై చేయి మధు, నేను బాగా చేస్తా అని కిరణ్ అంటుంటే ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు అని రూమ్కి వెళ్ళిపోయింది మధు. హే అని పిలుస్తున్నా కూడా వెళ్ళిపోతున్న మధుని చూసి దీనికి కొంచెం కూడా నేనంటే భయం లేదు అనుకుంటూ కాసేపు చూసి మధు రాకపోవడంతో తప్పక పప్పు చేసి బయటకు వెళ్ళాడు కిరణ్. అప్పటికే మన బద్ధకం మధు నిద్రలోకి జారుకుంది. మెలకువ వచ్చి కళ్ళు తెరిచిన మధు పక్కన వర్క్ చేసుకుంటూ ఉన్న కిరణ్ని చూసి సారీ అంటూ పైకి లేచింది. ఎందుకు అన్నింటికి సారీలు మధు? నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్, టీచర్ స్టూడెంట్ కాదు అంటూ అసహనంగా పలికాడు కిరణ్. ఏంటి అప్పుడే అంత విసుగ్గా మాట్లాడుతున్నావు? అది పెళ్ళై 10 రోజులు కూడా కాలేదు అంది మధు మొహం తిప్పుతూ. నేనెక్కడ విసుగ్గా మాట్లాడానే? చూడు ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నావు అంది మధు ఏడుపు మొహం పెట్టుకొని. మధు, చిన్న పిల్లలా బిహేవ్ చేయకు, ఇకనైనా మారే అని కిరణ్ అనడంతో అయితే ఎందుకు చేసుకున్నావు? చిన్నపిల్లలా బిహేవ్ చేసేదాన్ని నీలాగా తెలివిగా ఆలోచించేదాన్ని చేసుకోమని ఆ రోజే చెప్పానుగా అంది కళ్ళల్లో నీళ్లతో మధు. అబ్బా మధు, ఇప్పుడెందుకు అవన్నీ, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ దగ్గరకు వస్తున్న కిరణ్ నుంచి దూరం జరిగింది మధు. ఆ రోజు నేను అన్నీ చెప్పాను కదా, పెద్ద పెద్ద డైలాగులు చెప్పి 2 మాయమాటలు చెప్పి నన్ను నమ్మించావు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. ఇందుకే నేను అసలు పెళ్ళే వద్దనింది. హేట్ యు అంటూ లోపలికి వెళ్ళిపోయింది మధు. మధు మాటలకు మౌనంగా ఉండిపోయాడు కిరణ్. అసలు ఇంత చిన్న విషయం పట్టుకొని మధు ఎందుకు సీరియస్ అయ్యింది? దీనికి పిచ్చి ఉందని తెలుసు కానీ మరీ ఇంత అని అనుకోలేదు. ఎంత ఈజీగా తీసుకుందామన్నా మధు మాటలకి తన మనసు బాధపడుతుంటే నేనే తనని సరిగ్గా చూసుకోలేదా అనుకొని వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక ల్యాప్టాప్ క్లోజ్ చేసి సైలెంట్ అయిపోయాడు కిరణ్. బయటకు వెళ్ళిన మధు సోఫాలో కూర్చొని 10 నిమిషాలకి తన కోపం తగ్గడంతో ఓ గాడ్ పిచ్చి మధు ఏం చేస్తున్నావే అని గోర్లు కొరికేస్తుంటూ రూమ్ వంకే చూసింది. తను నిన్ను ఎంత భరిస్తాడని అలా వేగుతున్నావే, ఎప్పటిలా నీ మనసులో దాచుకోకుండా అతని దగ్గర ఎందుకు అరుస్తున్నావు? తను ఫీల్ అవ్వడా అని అనుకోగానే కంట్లో నీళ్లు తిరిగాయి. ఏంటో ఈ మధు పిచ్చి అస్సలు అర్థం కాలేదు. రూమ్ వంక చూస్తూ కూర్చుంది వెళ్ళే ధైర్యం లేక. గంట పైనే గడిచినా కిరణ్ బయటకి రాకపోవడంతో మెల్లగా వెళ్ళింది మధు. బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకొని ఉన్న కిరణ్ని చూసి దగ్గరకు వెళ్ళింది. పిలవాలని నోటిదాకా వచ్చినా 2 నిమిషాలు అలాగే ఉండి వెళ్ళిపోవాలనుకున్న మధు చేయి పట్టుకున్నాడు కిరణ్. ఇంకా కోపం పోలేదా నాపై అడిగాడు కళ్ళు తెరిచి. రియలీ సారీ అంది మధు ఏడుస్తూ. ఎందుకే నువ్వే అరిచి నువ్వే సారీ చెప్తావు అంటూ మధు చేతిని దగ్గరకు లాక్కోవడంతో కిరణ్కి దగ్గరగా జరిగి కొంచెం జరిగితే కూర్చుంటాగా అంది మధు కళ్ళు తుడుచుకుంటూ. మధుని చూసి పెద్దగా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చిన్నగా నవ్వి కూర్చో అన్నాడు కిరణ్. ఎక్కడా నీ ఒళ్ళోనా? జరుగు అంది మధు కిరణ్ని తోస్తూ. కూర్చోవే, నేను వద్దన్నానా అని మధుని కిరణ్ లాగుతుంటే ఏం వద్దు జరుగు అంటూ కిరణ్ చేయి చుట్టేసి భుజంపై తలవాల్చి నాకు కోపం వస్తే నా మనసులో అనుకుంటా కానీ నిన్ను అరిచేశా,
ఇంకోసారి ఇలా జరగదు. ప్లీజ్ మాఫ్ కరో అంది మధు మూతి అంతా ముడుస్తూ. ఆ మాటలు వింటూ ఎందుకు మనసులో అనుకుంటావు? బయటగా బయటికే అనేయొచ్చుగా అన్నాడు కిరణ్ మధుని మాటల్లో పెట్టి తల నిమురుతూ. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే నువ్వు ఫీల్ అయ్యావు కదా! అలా ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అయితే ఆ బాధ కూడా నాకే కదా! అందుకనే అన్నీ మనసులోనే దాచుకొని ఫీలింగ్స్ లేకుండా బతుకుతావా? అంటూ మధు మొహాన్ని పైకెత్తాడు కిరణ్. షార్పుగా ఉన్న కిరణ్ కళ్ళల్లో చూస్తూ నాకేది మంచో ఏది చెడో ఒకటికి 10 సార్లు ఆలోచించే వాళ్ళని బాధపెట్టే ఫీలింగ్స్ నాకు వద్దు అంది మధు. మధు మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కిరణ్‌కి. తనకి కుటుంబం తప్ప బయట ప్రపంచం సరిగ్గా తెలియదు. తనకి ఏం కావాలో కూడా ఇప్పటికీ తెలుసుకోనేంతగా ఎలా ఉంది? ఇంత నిస్వార్థంగా అర్థం కాకపోగా తనకి ఇలాంటివి చెప్పి నేర్పించిన జానకమ్మపై ఆ క్షణం పిచ్చి కోపం వేసింది. దీనికన్నా చిన్నవాళ్ళు అయిన గీతి, భువి చాలా మేలు. ఇంట్లో వాళ్ళ మాటలు విన్న వాళ్ళకేం కావాలో, ఎలా ఉండాలో వాళ్ళకి నచ్చిన విధంగా ఉంటున్నారు. కానీ తన వాళ్ళని ఎక్కడ తెలిసి తెలియక బాధ పెడుతుందేమోనని అసలు బయట విషయాలు తెలుసుకోవాలనుకోవడం లేదు మధు. వాళ్ళ కోసం అలా ఉన్నావు ఓకే. బట్ ఇప్పుడు నా కోసం నీకు నచ్చిన లైఫ్ లీడ్ చేస్తావా? అని అడిగాడు కిరణ్. చెప్పాను కదా నువ్వు మాయలోడివి. నన్ను మాయ చేస్తున్నావు అంది మధు మొహం దించేస్తూ. ఓయ్ అంటూ మధు మొహాన్ని 2 చేతులలోకి తీసుకొని ఇలా చూడు అన్నాడు మెల్లగా కిరణ్. కిరణ్ గొంతులోని మృదుత్వానికి వాల్చిన తన కళ్ళని నిదానంగా పైకెత్తింది మధు. నేనేం చేశానే దెయ్యం? నేను మాయలోడినా? అంటూ అలాగే చూస్తూ చెప్పు నీకెలా ఇష్టమో అలా ఉంటావా? అన్నాడు కిరణ్. ఆ! అంటూ నిలువుగా తలూపి అందులో మిస్టేక్ ఏమైనా చేస్తే అంది మధు బాధగా. నేనుంటాగా నీ పక్కన అలాంటివి జరగవులే అంటూ సైడుకి వంగుతూ బేబీ నేనేమవుతా? అడిగాడు మెల్లగా కిరణ్. తన చెవి దగ్గర గుసగుసగా మాట్లాడుతున్న కిరణ్ వెచ్చటి శ్వాసకి తనలో కొత్తగా కలుగుతున్న అలజడి ఏంటో తెలియక సతమతమవుతూ కిరణ్ చేతిని గట్టిగా ప్రెస్ చేసింది మధు. టెల్ మీ బేబీ అంటూ పెదవులను చెవికి తాకిస్తూ అడుగుతున్న కిరణ్ స్పర్శకి గుండె వేగం పెరగగా ప్లీజ్ లీవ్ మీ అంటూ తన చేతిపై పట్టు బిగిస్తున్న మధుని చూసి కింద పెదవిని కొరుక్కుంటూ చేతిని మెడపై వేసి నిమురుతూ మధు మొహానికి ఇంచ్ గ్యాప్లో ఆగిన కిరణ్ని వెనక్కి తోసి పరిగెడుతూ బయటకు వెళ్ళిపోయింది మధు. ఏయ్ మధు అని కిరణ్ పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిన తనని చూసి రాక్షసి అని నవ్వుకుంటూ పెళ్ళైనా ముద్దుకి కూడా దిక్కులేని బ్రహ్మచారిలా ఉండాలా అనుకుని సీలింగ్ చూస్తూ దీని ఇష్టంగా వదిలేస్తే షష్టి పూర్తయినా కూడా ముద్దు కూడా పెట్టదు దొంగ మొహంది అనుకొని నవ్వుకుంటూ అలానే ఉండిపోయాడు కళ్ళు మూసుకొని కిరణ్. నేరుగా కిచెన్లోకి వెళ్ళిన మధు బాటిల్లో ఉన్న వాటరంతా దించకుండా తాగి గుండెలపై తన చేయి పెట్టుకొని ఏంటిది అలా అయిపోయా అనుకుంటూ పావుగంట తర్వాత తనలో అలజడి తగ్గాక హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని జరిగింది తలుచుకోగానే తన ఫేస్ అంతా రెడ్గా అవడంతో చిన్న నవ్వు వచ్చి చేరింది మధు పెదవులపై. దొంగ మొహమోడు మెల్లిగా మాటల్లో పెట్టి అడుగుతున్నాడు. ఈసారి స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటూ అంతలో కిరణ్ నవ్వు చూపు గుర్తు రావడంతో అలా చూసే కదా నన్ను అన్నింటికీ ఒప్పిస్తున్నావు. కానీ ఈసారి అలా జరగదు. నేను స్ట్రాంగ్గా ఉంటా. అస్సలు నీ మాయలో పడను. ఎస్ మధు నువ్వు చాలా స్ట్రాంగ్. ఇక మీద కూడా అలానే ఉండు అనుకొని కాన్ఫిడెన్స్తో నవ్వుతూ ఇటు తిరిగిన మధుకి చేతులు క్రాస్ చేసుకొని రూమ్ దగ్గర నిలబడి తననే చూస్తున్న కిరణ్ని చూడగానే అంతకు ముందంతా జరిగింది గుర్తు రావడంతో సిగ్గుతో తల తిప్పేసింది మధు. మర్చిపోయిందేమో స్ట్రాంగ్గా ఉండాలని మధు పాప.